ఈ కవిత చదవండి. కొండ కొనల్లో నవ్వుతూ తుల్లుతూ పరిగెడుతున్న సెలయేరు కాలు జారి లోయలో పడిపోయింది. అది చూసి ఆకులు చాటు చేసుకొని మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి. ఇదంతా చూస్తున్న సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు. మరి ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది? కొండ కోణల్లో ప్రవహిస్తూ ఉన్నటువంటి సెలయేటి ప్రవాహాన్ని వర్ణిస్తున్నది. సూర్యుడు పడమటి కొండల వెనక్కి పడిపోవడం అంటే ఏమిటి? సూర్యుడు పడమటి కొండల వెనక్కి వెళ్ళిపోవడం అంటే పడమటి వైపున సూర్యాస్తమయం జరుగుతున్నటువంటి సమయాన్ని గురించి చెప్పడం. సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. సెలయేరు కొండ కోణాల మీద నవ్వుతూ తుల్లుతూ పరిగెత్తడం మీకేమని అర్థమైంది? సెలయేటి యొక్క నీటి ప్రవాహాలు అనేటువంటివి గలగలా ప్రవహిస్తూ ఉంటే వాటి యొక్క గలగలలు నవ్వుతున్నట్లుగా అవి అటు ఇటు కదులుతూ పాఠ్యాంశ ఉద్దేశం, నేపథ్యం. ఎర్రన వర్ణనలకు ఆద్యుడు. అతని కావ్యాల్లోని వర్ణనలను అనుసరించే సాహితీలోకం ప్రబంధ పరమేశ్వరుడని గౌరవించింది. ప్రబంధ పరమేశ్వరుడని బిరుదు ఎందుకు వచ్చిందంటే రాయల కాలాన్ని ప్రబంధ యుగము అని పిలుస్తారు. రాయల కాలంలో వచ్చినటువంటి ప్రబంధాలు మరే కాలంలో కూడా రాలేదు. రాయల యొక్క కాలాన్ని సాహిత్య కవి కళాకారులు స్వర్ణయుగము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ప్రబంధాలు రావడానికి ముందుగానే క్రీస్తుశకం 13-14వ శతాబ్దానికి చెందినటువంటి వాడైనటువంటి ఎర్రన తన యొక్క కావ్యాలలో అటువంటి ప్రబంధాలలో ఉన్నటువంటి కావ్యాల వర్ణనలు ముందే ఆయన చెప్పాడు. కాబట్టి ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదు ఇచ్చి సత్కరించింది సాహితీ లోకం. ఇక్కడ పాఠ్యాంశంలో హిరణ్యకశిపుడు వనవిహారం చేయడము, ఆ సందర్భంగా ప్రకృతిలో ఉన్నటువంటి వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని, వెన్నెలను, ప్రాతకాలాన్ని వర్ణించాడు కవి. రోజంతా తీవ్రమైనటువంటి ఎండను ప్రసరింపచేసినటువంటి సూర్యుడు ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసురనాయకుడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు సహించడేమో అన్నట్లుగా నెమ్మదిగా పక్కకు తొలగిపోతున్నాడు సూర్యుడు. ఆ తదనంతరం ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను రమణీయంగా వర్ణించాడు ఈ యొక్క కవి అయినటువంటి ఎర్రన గారు. ఆ వర్ణనలే మన యొక్క వెన్నెల అనేటువంటి పాఠ్యాంశం. ఇది కావ్య ప్రక్రియకు చెందినటువంటిది. కావ్యంలో ప్రధానంగా వర్ణనలు ఉంటాయి. మనకు చూసినట్లయితే కావ్యాలలో అష్టాదశ వర్ణనలు అని చెప్పడం జరిగిందనమాట. అంటే 18 వర్ణనల గురించి ఏదైనా వర్ణించవచ్చు కవులు అనేటువంటి వారు. అందులో నాయిక వర్ణన ఉండొచ్చు, నాయకుడి వర్ణన ఉండొచ్చు, పట్టణ నగర వర్ణన ఉండొచ్చు, సూర్యాస్తమయం ఉండొచ్చు, సూర్యోదయము ఉండొచ్చు, ఆకాశంలోని మేఘాల గురించి, ఆకాశాన్ని గురించి ఉండవచ్చు, భూమిని గురించి ఉండవచ్చు. ఇలా దాదాపు 18 రకాలైనటువంటి వర్ణనల గురించి మనకు సాహిత్య లోకంలో ఉన్నాయన్నమాట. ప్రస్తుత పాఠ్యాంశం వచ్చేసి ఎర్రన నృసింహ పురాణము 3వ శ్వాసంలో నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఈ ఎర్రన గురించి కవి పరిచయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కవిత్రయంలో మనకు 3వ వాడైనటువంటి ఎర్రన క్రీస్తుశకం 14వ శతాబ్దం ప్రథమార్థంలో జీవించినటువంటి ఎర్రన తల్లిదండ్రులు వచ్చి పోతమాంబిక సూర్యనార్యులు. ఈయన అరణ్య పరివశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలైన గ్రంథాలను ఎర్రన రచించాడు. వీటిలో రామాయణం అనేటువంటిది అలభ్యము. మరి ఈయన రెడ్డి రాజ్య స్థాపకుడైనటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. తన రామాయణ హరివంశాలను ఆ వేమారెడ్డి గారికి ఈయన అంకితం చేసి ఎర్రన భారతాన్ని రాజరాజ నరేంద్రుడికి, నరసింహ పురాణం అనే గ్రంథాన్ని అహోబిలంలో ఉన్నటువంటి నృసింహస్వామికి అంకితం ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ మనం గమనార్హం. ఎర్రన రచనలో వర్ణనలు చాలా అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలో వర్ణాత్మకమైన కావ్యాలు రావడానికి ఎర్రన గారి వర్ణనలే ప్రేరణ అని చెప్పవచ్చు. ప్రబంధాల్లోని అష్టాదశ వర్ణనల్లో కొంచెం ఇంచుమించుగా అన్ని వర్ణనలు నృసింహ పురాణంలోనూ కనిపిస్తాయి. అందుకే ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదు కీర్తించారు.
ఇతడు శివభక్తి ప్రతీతిని అనుసరించి శంభుదాసుడని కూడా పేరుగాంచాడు. ఎక్కువగా శివుని ఆరాధిస్తాడు కాబట్టి. శంకరస్వామి సంయమీశ్వర చరణోరు ఆధ్యానంద సౌందర్యుడని స్వయంగా ప్రకటించుకున్న ఈ కవి గురువు శంకరస్వామి అని తెలుస్తున్నది. ఎర్ర నృసింహ పురాణం ప్రభావం పోతన మీద విశేషంగా ఉన్నదని పోతన భాగవతము సప్తమాస్కందంలోని ప్రహ్లాద చరిత్రలో అక్కడక్కడ కూడా ఇది కనిపిస్తున్నదని విమర్శకులు తమ పరిశోధనల ద్వారా కూడా నిరూపించడం జరిగింది. మరి వెన్నెలంటే ప్రతి ఒక్కరికి చాలా సంతోషం కలిగిస్తుంది. ఆ బాలగోపాలానికి ఆత్మీయ బంధువు చందమామ. చందమామ అందించే అమృతం వెన్నెల. అందమైన చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ కమ్మని పాటని తినిపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంది. చిన్నపిల్లలకు వెన్నెలంటే ఎంతో ఇష్టం. శ్రీరామచంద్రునంతటి వాడే చందమామ కావాలని పోరు పెట్టాడంటే అదెంత అపురూపమైందో తెలుస్తున్నది. అటువంటి చందమామ వెలుగు వెన్నెలను మన కవులు కావ్యాల్లో ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఇప్పటికీ వర్ణిస్తూనే ఉన్నారు. అమృత కిరణుడు ఆ అమూల్య సంపదను ఎంతో రమణీయంగా వర్ణించారు నృసింహ పురాణంలో ఎరణ. అదేమిటో ఈ పాఠంలో మనం గమనిద్దాం, ఆస్వాదిద్దాం. వెన్నెల ఎర్రన ఇనున సమాన తేజు దివసేంద్రు కనుంగును మార్కి చూడగా తనదురున్ అల్పతేజునను చార్పునన్ చించెల భృంగతరకాఘణవన జాతలోచనము గ్రక్కున మీలన ముందజేసే పద్మిని పతి భక్తి సత్వమున మేలిమికిం గురిదాన పుమ్మను సురుచిర తరకా కుసుమ శోభిన భోంగణ భూమిన్ కాలమన్ గరువపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగ నిశాసతికెత్తిన క్రొత్తతోపు పెందెరయన నొప్పి సాంధ్య నవదీధితి పశ్చిమ దిక్కటంబునన్ పొదలి ఉండుండ దివియును భువియు దిశలున్ పొదవి కొనియుండు చీకటి ప్రోవు వలన మిక్కుటంబుగ కాటుక గృక్కినట్టి కరవటంబన జగదండఖండము అమరీ అంతా దశలను కొమ్మలు ఒయ్యనతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం బెసగగనూది నిక్కి రజనీశ్వరుడున్న తలీల పేర్చు ఆకాశమను పేరి భూరుహము కాంత నిరంతర తరకాల సత్కుసుమ చెయంబు కోయుటకు కోయన ప్రాకే సముత్సుకాకృతిన్ విన్నెల వెల్లి పాల్కడలి వ్రేకదనంబున పేర్చి దిక్కులున్ మిన్నును ముంపనందు రజనీకర బింబము కుండలీ భవత్పన్నగతల్పకల్పనము భంగిన్ తనర్చి తదంతరంబునన్ వెన్నుని భంగి చూడ్కులకు వేడ్కయునర్చి కలంకమత్తరిన్ ఒడిగొని రేకులుప్పతిల వాలిన కేశరముల్దరిప్ప పుప్పొడి తలమెక్కితే నియలు పొంగి తరంగలుగా జలంగి పైబడు నెల తేటి దాటులకు పండువులై నవసౌరభంబులు ఉగ్గడవుగనుల్లసిల్లే ఘనకైరవషండము నిండు వెన్నెలన్ కరగెడు నవచంద్రకాంతోపలంబుల తరచు సోనల కడుదలము కొనచు చెటుల చకోర సంచయముల ఎర్రకల గర్వంపు దాటుల కడలు కొనుచు విరియు కైరవముల విపుల రంధ్రములపై తీవ్రంబుగా గ్రమ్మి త్రిప్పుకొనుచు
కామినీ జనముల కమనీయ విభ్రమస్మిత కాంతి లహరుల మెండుకునుచున్ పొదలి పొదలి చదలన్ పొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి అభినుతేందు చంద్రికాంభోదియకిలంబు నీట నిట్టలముగ నిట్టవడచి పొదలి పొదలి చదల పొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి అభినుతేందు చంద్రికాంభోదియకిలంబు నీట ఇట్టలముగ నిట్ట ఉడిచే. ఇట్లతి మనోహర గంభీర ధీరంబైన సుధాకార కాంతిపూరంబు రాత్రియను తలంపు తోపనీక తమంబను నామంబును విననీక అవ్యక్తయను శంక అంకురింపనీక లోచనంబులకు అమృత సేచనంబును శరీరంబునకు చందనాసారంబును అంతరంగంబునకు ఆనంద తరంగంబును నగుచు విజృంభించిన సమయంబునా. ఇనున సమాన తేజు దివసేంద్రుగనుగొను మాడ్కి జూడగా జనదరు నల్పతేజు నను జాడ్పున చెంచల భృంగ తారకాఘన వనజాతలోచనము గ్రక్కున మీలన మొందజేసే పద్మిని పతిభక్తి సత్వమున మేలిమికిం గురి దాన పొమ్మనన్. అసమానమైనటువంటి తేజస్సు కలిగిన వాడు అంటే సాటి లేని తేజస్సు కలిగిన వాడు దివసేంద్రుడు అంటే పగటిపూటకు రాజైనటువంటి వాడు, ఇన్నుడు అంటే సూర్యుడు సాటి లేని తేజస్సు కలిగి పగటిపూటకు ప్రభు అయినటువంటి ఇంద్రుణ్ణి కనుగొన్మాడ్కిన్ ఆ యొక్క సూర్యుడిని చూసే విధంగా అల్పతేజున్ తక్కువ తేజస్సు గలవాడైనటువంటి వరుణ్ చూడన్ చనదు ఇతరులను పరపురుషులను అంటే ఇతరులైనటువంటి తక్కువ కాంతినిచ్చేటువంటి చంద్రుణ్ణి చుక్కలను చూడటానికి చనదు అర్హము కాదు అంటే చూడకూడదు అనే విధంగా అనుచుంజాడ్పున్ అనే విధంగా పద్మిని చంచల భృంగ తారకా ఘనవన జాతలోచనమున్. పద్మిని అంటే ఇక్కడ తామర పద్మములు, చంచల భృంగ అంటే చంచలం అంటే కదులుతున్నటువంటి, భృంగ అంటే తుమ్మెదలు, కదులుతున్నటువంటి తుమ్మెద అనేటువంటి ఘనవన జాతలోచనమున్. ఘన అంటే గొప్పదైనటువంటి, వనజాతము అంటే పద్మము, ఆ పద్మము లోచనమున్ ఆ పద్మాలకు ఉన్నటువంటి కనురెప్పలను తన కంటిని అంటే పద్మపు రేకులను పతిభక్తి సత్వమున మేలిమికిన్. పతిభక్తి అంటే భర్త పై ఉన్నటువంటి ప్రేమ అనురాగంను కలిగి ఉండడం వలన మేలిమికిన్ గురి అంటే పతిభక్తిపై ఉన్నటువంటి గొప్పతనానికి శ్రేష్టతకు గురి పొమ్మన్ అంటే తానే నిదర్శనము సుమా అనన్ అనేటట్లుగా గ్రక్కునన్ మీలనొందజేసెన్. గ్రక్కునన్ అంటే వేగంగా, మీలనొందజేసెన్ అంటే ముడుచుకునేటట్లు చేసింది. సూర్యుడు సాటి లేనటువంటి తేజస్సు కలవాడు. పగటిపూటకు ప్రభు తమకు ప్రియుడైనటువంటి అటువంటి సూర్యుని చూసే విధంగా తక్కువ కాంతితో ప్రకాశించే పరపురుషులైన మినుకు మినుకుమనే నక్షత్రాలను చూడకూడదు అనే విధంగా కదులుతున్న తుమ్మెద తన నల్లగుడ్డు కల పద్మం వంటి తన కన్నును ఆ పద్మము ముడుచుకునేటట్లు చేసింది. అంటే ప్రతిభక్తి కలిగి ఉండడంలో గొప్పతనానికి తానే నిదర్శనం అనేటట్లుగా ఉంది. ప్రతిభక్తి కలవారిని పద్మిని స్త్రీలు అనేవారు ఉంటారనమాట. వారు గొప్పవారు. అందుకే వారు పరపురుషులను చూడకూడదని తమ భర్త అదృశ్యం కాగానే అంటే ఇక్కడ సూర్యాస్తమయం కాగానే పద్మము తన కళ్ళు మూసుకున్నది అని అర్థం. సూర్యాస్తమయం అయినప్పుడు పద్మములు సహజంగా ముడుచుకుంటాయి. కమలాలకు సూర్యునికి అవినాభావ సంబంధం అనేటువంటిది ఉంది.
పద్మాలు సూర్యోదయం కాగానే వికసిస్తాయి. పద్మాలు పగలంతా తమ భర్తను చూస్తాయి. సూర్యాస్తమం అయితే సూర్యుడు కనిపించాడు కాబట్టి అప్పుడు నక్షత్రాలు, చంద్రుడు మాత్రమే ఆకాశంలో కనిపిస్తాయి. ఆ సమయంలో తక్కువ కాంతి గల వాటిని అవి చూడవు పద్మాలు. అందుకే పద్మాలు పతిభక్తి కలవి అని చెప్పేసి ఇక్కడ కవి చెప్పడం జరిగింది. రెండవ పద్యం. సురు చిరతారకా కుసుమశోభి నభోంగణ భూమి గాలమంగరువు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగా ఇషాసతికెత్తిన కొత్త తోపు బెందెరయన నొప్పే సాంధ్య నవదిదీతి పశ్చిమ దిక్తటంబునన్ సురుచిర తారకా కుసుమశోభి నభోంగన భూమిన్ అంటే సురుచిర అంటే చాలా అందమైనటువంటి, తారకలు అంటే ఇక్కడ నక్షత్రాలు అనేటువంటి, కుసుమములు అంటే పూలు, శోభించడం అంటే అలంకరించడం అని అర్థం. నభము అంటే ఆకాశం. చాలా అందమైన నక్షత్రాలు అనేటువంటి పూలచే అలంకరించబడినటువంటి ఆకాశము అనేటువంటి అంగన భూమిన్ అంగస్థలం అనేటువంటి వేదిక పైన కాలమంగరువు సూత్రధారి, కాలం అనేటువంటి సూత్రధారి, నాటకాన్ని నడిపించేటువంటి వాడిని దర్శకుడు సూత్రధారి అంటారు. అలా ఆ యొక్క కాలం అనేటువంటిది ఇక్కడ సూత్రధారి. జతనంబునన్ ప్రయత్నపూర్వకంగా దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగన్ దిక్కుల యొక్క సమూహం ముందు సరసముగా అంటే చక్కగా నటించడానికి నాట్యం చేయడానికి సిద్ధపడింది అనేటువంటి సిద్ధపడినట్లుగా నిశాసతికెత్తిన కొత్త తోపు పెందెరయన నొప్పే. నిశాసతికెత్తిన అంటే రాత్రి అనేటువంటి స్త్రీకి అడ్డంగా నిలిపినటువంటి కొత్త తోపు పెందెర, కొత్తదైనటువంటి తోపు అంటే ఎర్రని రంగు గల ఒక అడ్డు తెర లాంటిది అనమాట. నాటకాలు వేసేటప్పుడు నాటక ప్రవేశం ముందర ఒక ఎర్రని తెర అనేటువంటిది అడ్డుగా ఉంటుంది. అటువంటి ఎర్రని తెర అన్నట్లుగా పశ్చిమ దిక్తటంబునన్ పడమటి యొక్క దిక్కు యొక్క తీరంలో సాంధ్య నవదిదీతి సంధ్యా సమయానికి సంబంధించినటువంటి సాయంకాలము సంధ్యా సమయంలో ఎర్రగా సూర్యుడు అస్తమించిన సమయంలో ఆకాశంలో ఉన్నటువంటి ఎర్రని తెరకు నవదిదీతి అక్కడ ఒక కొత్త వెలుగు అనేటువంటిది ఓపెన్ ప్రకాశించింది. ప్రకాశించే చుక్కలు అనేటువంటి పూల చేత అలంకరింపబడినటువంటి ఆకాశం అనేటువంటి రంగస్థలం మీద కాలం అనేటువంటి గొప్ప సూత్రధారి ప్రయత్నం వల్ల దిక్పాలకుల సమూహమందు రాత్రి అనేటువంటి స్త్రీ సరసముగా రసవంతంగా నాట్యం చేయడానికి రాగా ఆమె ముందు పట్టుకున్నటువంటి లేత ఎరుపు రంగు ఒక తెర ఏమో అన్నట్లుగా సంధ్యాకాలంలో ఉన్నటువంటి కాంతి పడమటి దిక్కున ఒకటి ప్రకాశిస్తున్నది అని ఇక్కడ అర్థం. పొదలియొండొండ దివియును భువియు దిశలు బొదవి కొనియుండు చీకటి ప్రోవు వలన మిక్కుటంబుగా కాటుక గ్రుక్కినట్టి కరవటంబన జగదండ ఖండమమరే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పొదలి యొండొండ దివియు భువియు దిశలు అధికమైనటువంటి ఆ చీకటి రాశి వల్ల దివి అంటే ఆకాశము, భువి అంటే భూమి, దిశలు అంటే దిక్కులు అన్నీ కూడా ఒకదానిలో ఒకటి పూర్తిగా కలిసిపోయి చీకటితో కలిసిపోయి బాగా కాటుక నింపినటువంటి భరిణలాగా అన్నట్లుగా ఆకాశమంతా విశ్వమంతా నల్లగా కనిపిస్తూ ఉన్నది అని దాని యొక్క భావం. అంత ఆ సమయంలో అప్పుడు దశలను కొమ్మలొయ్య నతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం బెసగగా నూది నిక్కి రజనీశ్వరుడున్నతలీలబేర్చు ఆకసమను పేరి భూరూహము కాంత నిరంతర
తారకాల సత్సుమ చయంబుగోయుట కొకోయన బ్రాకే సముత్సుకాకృతిన్. రజనీశ్వరుడు అంటే రాత్రికి ప్రభువైనటువంటి వాడు చంద్రుడు. పగటిపూట ప్రభు ఎవరని చెప్పామో సూర్యుడు, అసమాన తేజ కలిగిన వాడు. ఇక్కడ రాత్రికి ప్రభువు చంద్రుడు. రజనీశ్వరుడు రాత్రికి ప్రభు అయినటువంటి చంద్రుడు. దశలను కొమ్మలయ్యను, దిక్కులనేటువంటి కొమ్మలను వయ్యనంటే మెల్లగా అతి దీర్ఘములైన కరంబులన్ మిక్కిలి పొడవైనటువంటి కిరణాలు అనే తన చేతులతో ప్రియం బెసగన్ మిక్కిలి ప్రేమతో ఊది పట్టుకొని నిక్కి పైకి లేచి ఉన్నతలీలన్ బేర్చు ఎత్తైన విధంగా విస్తరించి ఆకాశమను పేరి భూరూహము, ఆకాశం అనేటువంటి ఒక పేరు గల భూరూహము అంటే చెట్టు యొక్క కాంత నిరంతర తారకాల తస్కుమచయంబు. కాంత అంటే ఇక్కడ మనోహరమైనటువంటి ఇంపైన, నిరంతర మిక్కిలి దగ్గరగా ఉన్నటువంటి తారకా నక్షత్రాలు అనేటువంటి లసత్ ప్రకాశిస్తున్నటువంటి కుసుమచయంబు. కుసుమం అంటే పుష్పం అని ఇందాక చెప్పుకున్నాం. చయం అంటే సమూహం, పుష్ప సమూహాన్ని కోయుట కొకో అనన్ కోయడం కోసమేమో అన్నట్లుగా సముత్సుకాకృతిన్ మిక్కిలి ఆసక్తి గల ఆకారంతో ఆకాశంలోకి వ్యాపించాడు. ఏమిటి భావం అంటే చంద్రుడు దిక్కులనేటువంటి కొమ్మలను మెల్లగా తన పొడవైన కిరణాలనేటువంటి చేతులతో ఇష్టంగా పట్టుకొని పైకి లేచి ఆకాశం అనే పేరుతో ఉన్న ఆ చెట్టు యొక్క మనోహరమైన నక్షత్రాలనేటువంటి పువ్వులను కోయడం కోసమా అన్నట్లుగా మిక్కిలి ఆసక్తిగా ఆకాశంలోకంతా కూడా వ్యాపించాడు. అంటే చంద్రుని కాంతి ఆకాశం అంతా కూడా పూర్తిగా వ్యాపిస్తున్నది అనేది దీని యొక్క భావం. తర్వాత వెన్నెల వెళ్ళి పాల్కడలి వ్రేకందంబునన్ బేర్చి దిక్కులున్ మిన్నును ముంపనందు రజనీకర బింబము కుండలీ భవత్పన్నగ తల్ప కల్పనము భంగిదనేర్చే తదనంతరంబునన్ వెన్నుని భంగు చూడ్కులకు వేడ్కయునర్చే గలంక మత్తరిన్. ఈ యొక్క వెన్నెల వెళ్ళి పాల్కడలి అంటే వెన్నెల ప్రవాహము ఒక పాల సముద్రం లాగా, కడలి అంటే సముద్రం, పాల సముద్రం లాగా పొంగి అన్ని దిక్కులను అన్ని వైపులను మిన్నును ఆకాశాన్ని ముంచెత్తింది. అప్పుడు ఆ రజనీకర బింబం, ఆ చంద్రబింబము ఆ పాల సముద్రంలో గుండ్రగా చుట్టుకున్నటువంటి ఆదిశేషుని శయ్య అంటే పాన్పు ఏర్పాటు చేసిన విధంగా ఆ చంద్రబింబము కనిపిస్తూ ఉంది. ఆ చంద్రులో ఉన్నటువంటి నల్లని మచ్చ ఆ యొక్క పాన్పు పైన పడుకున్నటువంటి మధ్యలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని వలె చూడచక్కగా ఉన్నది అని అర్థం అన్నమాట. అంటే చంద్రుని వెన్నెలంతా ఆకాశం అంతా వ్యాపించి పాలసముద్రం కనపడింది. ఆకాశంలో గుండ్రని చంద్రబింబం పాల సముద్రంలో విష్ణుమూర్తిలాగా పడుకునేటువంటి గుండ్రంగా చుట్టుకున్న ఆదిశేషుడి పాన్పులాగా శైలా కనిపిస్తుంది. ఆ చంద్రుడిలో నల్లని మచ్చ ఆదిశేషునిపై నిద్రించేటువంటి నీలవర్ణం గల విష్ణువులాగా కనిపిస్తున్నది అని ఈ పద్య భావం. తర్వాత పద్యం వడిగొని రేకులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పబుప్పడి దళమెక్కి తేనియల్ పొంగి తరంగలుగా జలంగి పైబడు నెలదేటి దాటులకు బండువులై నవ సౌరవంబులుగ్గడువుగా నులసిల్లే ఘనకైరవ షంఢము నిండు వెన్నెలన్. ఘనకైరవ షంఢము అంటే గొప్పదైనటువంటి కలువపూల యొక్క సముదాయము. ఆ నిండు వెన్నెలలో వడిగొని వేగంగా కలిగి రేకులుప్పతిలన్ తమ యొక్క పూల రేకులనేటువంటి వాటిని విచ్చుకొనగా వాలిన కేసరముల్ కిందికి వాలిపోయినటువంటి అంటే తామర పుష్పం చుట్టూ ఉండేటువంటి ఆ యొక్క కలువ పుష్పాల చుట్టూ ఉన్నటువంటి
ఆ దళములు అవన్నీ కూడా తల ఎత్తి చూడగా కనపడగా పుప్పొడిందలమెక్కి ఆ యొక్క పుష్పాల మధ్యలో ఉన్నటువంటి కేసరముల నుంచి వచ్చేటువంటి ఆ ఉప్పొడి అంటే అందులో ఉన్నటువంటి మకరందాన్ని, తేనెటీగలు తీసుకున్నటువంటి మకరందాన్ని అదంతా కూడా తేనియల్ పొంగి ఆ మకరందాల కోసం పొంగి తరంగలుగా చెల్లంగి ఆ మకరందాలు అనేటువంటి పొంగి కెరటాలుగా అలలుగా విజృంభించి పైబడు ఎల్లతేటి దాటులకున్ తమపై వచ్చి వాళ్ళేటువంటి లేత తుమ్మెదల యొక్క దాటులకు అంటే గుంపులకు పండువులై విందు సేవయ్యి నవ సౌరవంబులుగ్గడుగను ఉల్లసిల్లెన్. ఆ సమయంలో కొత్త పరిమళాలు సువాసనలు అనేటువంటివి మిక్కిలి అధికముగా వస్తున్నాయి అనర్థం. ఆ నిండు వెన్నెలలో కలువరేకులు బాగా విచ్చుకున్నాయి. వాలిన కేసరాలు మరలా తిరిగి మొలకెత్తాయి. పుప్పడితో రేకులు దళసరి అయి తేనెలు పొంగి అలలుగా కెరటాలుగా విజృంభించాయి. కలువల పూలపై వాలేటువంటి తుమ్మెదలకు గుంపులకు విందు చేస్తూ కొత్త సువాసనలు అధికంగా బయలుదేరాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. తరువాత పద్యం. కరగడు నవచంద్ర కాంతోలు పొలంబుల తరచు సోనలగడు దళము కొనుచు జటుల చకోర సంచయముల ఎరుకల గర్వంపు దాటుల గడలు కొనుచు విరియు కైరవముల విపుల రంధ్రములపై తీవ్రంబుగా గ్రమ్మి త్రిప్పికొనుచు గామినీ జనుల కమనీయ విభ్రమస్మిత కాంతి లహరుల మెండుకొనుచు బొదలి పొదలి చదల బొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి అభినుతేందు చంద్రికాంబోధి యకిలంబు నీట నిట్టలముగా నిట్ట ఒడిచే. దేంటి దీని భావం అంటే వెన్నెలలో కరుగుతున్నటువంటి చంద్రకాంతమణుల వర్షాలతో అధికమవుతూ కదులుతున్న చకోర పక్షుల రెక్కలనేటువంటి ప్రేమతో కూడిన స్పర్శలతో ఉప్పొంగుతూ వికసించేటువంటి ఆ కలువపూల రంధ్రాలపైన అందమైన స్త్రీల అందమైన చిరునవ్వుల కాంతులతో అతిశయిస్తూ పెరిగి ఆకాశమంతా కూడా ఆ వెన్నెల వ్యాపించి బాగా మెరుస్తూ దిక్కులన్నింటినీ ఆ వెన్నెల తన కాంతితో ముంచెత్తి ఇందేమో ఒక వెన్నెల అనే సముద్రం జలం నుండి చంద్రుడు నిండుగా ఆవిర్భవించాడు. ఆ వెన్నెలంతా ఒక సముద్రంలాగా విశ్వమంతా వ్యాపించింది అని చెప్తున్నాడు. ఈ విధంగా ఇట్లతి మనోహర గంభీర ధీరంభైన సుధాకర కాంతిపూరంబు రాత్రియను తలంపు దోపనీక తమంబను నామంబును విననీక అవ్యక్తయను శంకనంకురింపనీక లోచనంబులకు నమృత సేచనంబును శరీరంబునకు చందనసారంబును నంతరంగమునకు నానంద తరంగమును అగుచు విజృంభించిన సమయాన ఆ విధంగా చాలా అందంగా గంభీరంగా నిండుగా చంద్రుని వెన్నెల ఆకాశమంతా వ్యాపించింది. ఆ వెన్నెల రాత్రి అనేటువంటి ఆలోచన కూడా రానివ్వడం లేదు. చీకటి అనేటువంటి పేరు కూడా ఎక్కడా వినిపించలేదు. ఆ యొక్క వెలుతురులో కనిపించని వస్తువు అంటూ ఏది లేదు. కనిపించనిది అనేటువంటి అనుమానం కూడా తలెత్తేయడం లేదు. ఆ వెన్నెల కళ్ళకు అమృతపు జల్లులాగా, శరీరానికి సుగంధపు మంచి వాసనలాగా, మనస్సుకు ఆనంద తరంగంలాగా విజృంభించింది అని ఆ వెన్నెల గురించి మన ఎర్రన గారు చక్కగా వర్ణించడం జరిగింది. అమరావతి 10th క్లాస్ చదువుతున్నాను. ఇంతకుముందు పాఠాలు సరిగా అర్థమయ్యే కాదు. ఈ ప్రొజెక్టర్ ద్వారా బాగా అర్థమవుతున్నాయి. తరగతిలో అందరూ పాఠాలను అర్థం చేసుకోలేరు. కొంతమంది మాత్రమే పాఠాలను అర్థం చేసుకోగలరు. కొందరికి మేధాశక్తి తక్కువగా ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ ద్వారా చిత్రాల సహాయంతో బాగా అర్థమవుతున్నాయి. పరీక్షలో కూడా ఇలా చిత్రం ఉంటుందని తొందరగా అర్థం చేసుకొని బాగా రాయగలుగుతున్నాము. హిమాలయాలు ఇలా ఉంటాయని మనం ఊహించుకోగలుగుతామే కానీ స్వయంగా అక్కడికి వెళ్ళి అంత ఇలా ఖచ్చితంగా ఉంటాయని చూడలేము. కానీ గంగాధర్ నాయుడు సార్ గారు నెట్ ద్వారా మాకు ఈ చిత్రాలను చూపిస్తున్నారు. గంగాధర్ నాయుడు సార్కి చాలా థ్యాంక్స్.